హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే ఎంతో రుచిగా టేస్టీగా మనకి నోరూరించే గోంగూర పచ్చడి అయితే చేసేసుకుందండి. ఎలాగ ఈజీ ప్రాసెస్లో అని ఈ వీడియోలో అయితే చూసేద్దాం. గోంగూర పచ్చడి చేసుకొని ఇలాగ అడుగులోని అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది కదండి. అందరికీ ఇష్టమైన గోంగూర పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇక్కడైతే నేను 3 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుని ఈ గోంగూరకైతే ఇవైతే సరిపోతాయండి. మరీ ఎక్కువ ఆవాలు వేసుకున్నా కూడా మనకి చేదు అనేది వచ్చేస్తుంది. అర టీ స్పూన్ ఆవాలు అయితే సరిపోద్ది. వీటిని డ్రై రోస్ట్ బాగా వేయించుకోవాలి. 1 నుంచి 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలంటే బాగా వేగిపోతాయండి. లైట్గా కలర్ మారితే చాలు. వీటినైతే స్టవ్ నేనైతే మీడియంలో పెట్టేసుకొని ఇలాగైతే వేయించేసుకున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా కలర్ మారినంత వరకు. ఎందుకంటే ఒకే దగ్గర వదిలేసామనుకోండి మనకి మాడిపోయినట్టు అయిపోతే, అలా కాకుండా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకొని ఇప్పుడు నేను తీసుకుని గోంగూరకి 20 వరకు అయితే ఎండుమిర్చి వేసుకున్నానండి. ఈ ఎండుమిర్చి అయితే బాగా ఘాటుగా ఉంటాయి. ఇలాగ ఎండుమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతాయండి. లైట్గా కలర్ మారి క్రిస్పీగా వస్తే చాలు. మన చేతితో పట్టుకున్నప్పుడు ఇరిగినట్టు వచ్చినాయనుకోండి మనకి ఎండుమిర్చి వేగిపోయినట్టే. ఇలాగ 1 నిమిషం పాటు అదే వేడిగా ఉన్న కళాయిలను వేయించుకుని అనుకోండి త్వరగానే వేగిపోతాయి. ఇలా వేగిపోయిన ఎండుమిర్చిని కూడా అదే ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు అదే కళాయిలోకి ఇక్కడ 2 స్పూన్ల వరకు నూనె అది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ నూనె అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్నది మామూలు నూనె తీసుకున్నానండి, సన్ఫ్లవర్ ఆయిలే. కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు, లేదంటే పల్లీల నూనె కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నూనె అనేది వేసుకున్నాను కదా. నూనె వేడెక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరని అయితే వేసేసుకున్నాను. ఈ గోంగూరని మనము నూనెలోని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఉడకబెట్టి పని లేకుండా మనకి ఇలా కళాయిలోని ఒక 4-5 నిమిషాల్లోని గోంగూర అనేది బాగా మెత్తగా వేగిపోతుంది. ఇలాగ మనము నూనెలోని గోంగూర వేయించుకోవడం వల్ల త్వరగా వేగిపోతుంది. మగ్గిపోయినట్టుగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది. ఇలాగైతే నేను గరిటెతో ఇలా కలుపుతున్నాను కదా. ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం గరిటెతో ఇలా కలిపేసుకోవాలి. చూడండి మనకి ఆల్మోస్ట్ గోంగూర అనేది దగ్గరికి అయిపోతుంది కదా. అలాగా ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకుని అనుకోండి 2 నిమిషాలు వేగిపోద్ది. నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గోంగూర అయితే వేయించుకుంటున్నాను ఇలాగ ఆయిల్లోని. ఆల్మోస్ట్ వేగిపోయినట్టే గోంగూరని చూసారా. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో గోంగూర అనేది మెత్తగా వేగిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర ఇలాగ సిమ్లో పెట్టేసుకొని ఉంచుకొని ముందుగా వేయించుకున్న మిర్చి, ధనియాలు, ఆవాలు, జీలకర్ర కూడా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడిలాగా పట్టించుకోవాలండి. వీటిలన్నిటికి కొద్దిగా మనకి చిన్న గోరువెచ్చగా ఉండేటప్పుడు చేసుకున్నామంటే మెత్తగా పేస్ట్ అయిపోతాయి మనకి. లేదంటే మనకి కొద్దిగా బరబరగా ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్ లాగా ఉండిపోతాయి. అలా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకోండి మనకి మెత్తగా పొడిలాగా అవుతాయి. ఇక్కడ చూసారా మెత్తగా పొడిలాగా అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి గోంగూర అంతా ఉడికిపోయింది కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా. మనం ఇలాగ ఇక్కడ చూపించిన విధంగా గరిటెతో ఇలాగ నొక్కి పెట్టినా కూడా మెత్తగా మెదిగిపోతుందండి. లేదు అనుకోండి మనకి పొటాటో స్మాషర్ ఉంటుంది కదా. పొటాటో స్మాషర్తో కూడా మనం ఇలాగ మెత్తగా నొక్కి పెట్టామనుకోండి మిక్సీలో వేయకుండా, అంటే మనం మిక్సీలో వేస్తే టేస్ట్ అయితే మారిపోతుందండి. అలా కాకుండా ఇలా పప్పు గుత్తుతో కానీ పొటాటో స్మాషర్తో కానీ మనం ఇలాగ చేసుకున్నాం అనుకోండి గోంగూర అనేది మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇక్కడైతే నేను మెత్తగా పేస్ట్ లాగా అయితే పొటాటో స్మాషర్తో చేసేసానండి. ఇప్పుడు ఆ స్మాషర్కి అంటుకున్నది స్పూన్తోని ఇలా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మెత్తగా అయిపోయిన గోంగూర పేస్ట్ని అయితే మనము ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కళాయిలోనే నేను ఒక అరకప్పు వరకు ఆయిల్ అనేది వేసుకున్నానండి. నేను ఇక్కడ తయారు చేసుకునే గోంగూర పచ్చడిని ఇంట్లో దోశలకి కానీ అన్నానికి సరిపడగా 2-3 రోజుల వరకే చేశానండి. నిలవ పచ్చడిలా కాకుండా మామూలు ఇంటికి తినడానికి అన్నట్టుగా చేశాను నేను. అలాగే ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, ఒక అర టీ స్పూను పప్పు వేయించుకున్నానండి, మినపప్పు. అలాగే 1 స్పూను శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నానండి. నేనంటే ఇక్కడ 2 వెల్లుల్లి పాయలు తీసుకున్నాను. వాటిని పొట్టు ఒలిసేసుకొని వేసుకున్నాను. అలాగే 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి కూడా చిక్కి వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఎండుమిర్చిని పొడి చేసేసుకున్నాం కదా. మరి కారం చూసుకొని వేసుకోవాలండి, మరి ఘాటు ఎక్కువైపోతుంది.
ఇప్పుడు వీటిలన్నిటి బాగా వేయించుకొని ఇందులోని నేను ఇంగ వేయడం మర్చిపోయానండి. లాస్ట్‌లో అయితే ఇంగ యాడ్ చేసుకున్నాను. మనకి ఈ తాలింపులోనే ఇంగువనేది వేసుకుంటే పచ్చడికైతే బాగా పడుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఇలాగా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదండీ మనము. వేయించి పెట్టుకున్న గోంగూర పేస్ట్‌ని అయితే ఇందులో వేసేసుకొని ఆయిల్ అంతా కలిసేటట్టుగా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి చూపించిన విధంగా ఈ గోంగూర పేస్ట్‌ని అయితే బాగా కలిపేసుకోవాలి. ఆయిల్‌లోని బాగా ఉడికిపోతుందండి. మంచి స్మెల్ వస్తది గోంగూర ఇలాగా ఆయిల్‌లో ఉడికేటప్పుడు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆయిల్‌లోనైతే బాగా కలిసిపోయింది కదండీ! ఇలా కలిపేసిన తర్వాత ముందుగా పొడి చేసుకున్న మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర పొడినైతే వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. మనకు ఆయిల్ ఎక్కడైనా కావాలనుకుంటే ఒక 4, 5 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి. నేను లాస్ట్‌లో అయితే ఒక 2, 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకోవాలండి. మరీ హైలో పెట్టుకున్నామంటే మనకి నల్లగా మాడిపోతది. అలా కాకుండా ఫ్లేమ్ అనేది సిమ్‌లో గాని, మీడియంలో పెట్టుకొని దగ్గరుండి కలుపుకున్నాం అనుకోండి గోంగూర పచ్చడి అనేది రుచి చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఈ కారప్పొడి అంతా కలిసేటట్టుగా గోంగూర అయితే కలిపేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఒక 5 నిమిషాల పాటు మనం కలుపుకున్నాం అనుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా కారం బాగా పట్టి కలర్ అయితే మారినాయి చూడండి. ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వరకు ఉప్పు అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ అయితే మనకి వదిలేస్తుందండి ఆల్రెడీ గోంగూరలో ఉన్న ఆయిలు. కానీ ఇందులోనైతే నేను ఇప్పుడు ఉప్పు వేసాను కదా! కలిపేసిన తర్వాత ఇక్కడైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. నేనైతే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువైతే ఇక్కడ చూస్తున్నారు కదా! పక్కనే వేసేసి ఇప్పుడు ఇంగ వేసేసిన తర్వాత ఇప్పుడు గోంగూర పచ్చడిని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇంగువ లాస్ట్‌లో యాడ్ చేసుకున్నాను నేను. అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. మనం తాలింపులో వేసుకుంటే ఒకేసారి ఈవెన్‌గా కలిసిపోతది కదా! ఇప్పుడు ఇలా గరిటెతోనే నొక్కి పెట్టేసి శుభ్రంగా కలిపేసానండి. ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకొని ఒక 2, 3 నిమిషాలు అలాగే వదిలేసాను. మనకు ఆయిల్ అయితే రిలీజ్ అయింది కదా! ఇప్పుడైతే మనకి గోంగూర పచ్చడి అయితే టేస్టీగా చాలా కారంగా ఉప్పు అది సరిపోయి పుల్ల పుల్లగా గోంగూర పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. ఇక్కడ నేను తయారు చేసిన గోంగూర పచ్చడినైతే ఒక డబ్బాలోకైతే వేసేసుకుంటున్నాను. నేను చేసుకున్న ఒక కట్టన్నర గోంగూర పచ్చడికి ఈ డబ్బాకైతే వచ్చిందండి. మనకి అడుగున మిగిలిపోయిన కళాయిలోని కొద్దిగా అన్నం అయితే వేసేసుకొని పిల్లలకి ఇలా కలిపి పెట్టేశాను. ఇదైతే మన ప్రతి ఒక్కళ్ళకి అలవాటైందే కదా! మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మలు గాని, నానమ్మలు గాని, పెద్దమ్మలు గాని, పిన్నులు గాని మనకి ఇలా కలిపిచ్చేవారు కదా! అది కూడా మన పిల్లలకి మిస్ అవ్వకుండా మన పిల్లలకి మనమే ఈ పద్ధతిని ఫాలో చేసామంటే వాళ్ళకి కూడా ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది. మా పిల్లలైతే కంపల్సరీగా నేను ఇలా కలిపేటప్పుడు ఇద్దరు పిల్లలు కూడా తింటారండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చిందంటే కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందని లైక్ చేసి, కమెంట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.